కరీంనగర్లో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రెండు పార్టీల మధ్య తీవ్ర హైటెన్షన్ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాశారు. అసలు ఎందుకు ఈ గొడవ ఎందుకు జరిగింది, ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందనగా మనం ముందు నుంచి చూస్తే మొన్న ఇటీవల జేఎంజే జ్యువెలరీ షాప్లో పట్టపగలే 45 నిందితులు పిస్తోలతో కాల్పులు జరిపి బంగారం దోపిడీకి పాల్పడిన ఘటన తెలిసిందే. సో ఆ బాధితులను ఎవరైతే ఉన్నారో ఆ బాధితులను పరామర్శించేందుకు ఇటీవల కేటీఆర్ కరీంనగర్ వెళ్ళారు. కరీంనగర్లో బాధితులను పరామర్శించిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద, కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద కొన్ని అనుచిత కామెంట్స్ చేశారు, తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర మంత్రి గతంలో ఆస్తులు ఎన్ని ఉండే, ఇప్పుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఏంటి దాని మీద కొన్ని విమర్శలు అయితే చేశారు. ఆ విమర్శలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా ఆస్తుల గురించి నా గురించి మాట్లాడే ముందు నువ్వు డ్రగ్ టెస్ట్కు సిద్ధమా, డ్రగ్ టెస్ట్ చేసుకో, ఫస్ట్ డ్రగ్స్ తీసుకుంటావా తీసుకోవా కేటీఆర్, నీకు నిజంగా నువ్వు కేసీఆర్ కుమారుడివి అయితే కొడుకువి అయితే ఖచ్చితంగా డ్రగ్ టెస్ట్ చేయించుకో, డ్రగ్ టెస్ట్కు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సో ఎప్పుడైతే కేంద్ర మంత్రి కౌంటర్ ఇచ్చారో ఆ కౌంటర్ మీద కేటీఆర్ స్పందించలేదు ఇప్పటివరకు అయితే. కానీ బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు వివాదాలు కోరు తెచ్చుకునే, వివాదాలకు కారణభూతుడైనటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీవ్ర వ్యాఖ్యలు అంటే బండి సంజయ్ కేటీఆర్ మీద డ్రగ్స్ వ్యాఖ్యలు చేసినావు కదా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటారు, అందుకే ఆయనకు డ్రగ్స్ తీసుకునే సైడ్ ఎఫెక్ట్ వల్లనే తల మీద వెంట్రుకలు ఊసిపోయినాయని మేము అనుకుంటున్నామంటూ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కరీంనగర్ గడ్డ మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద అట్లాంటి కామెంట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆగ్రహంతో ఊగిపోయి కరీంనగర్లోని గంగుల కమలాకర్ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసులోనే కౌశిక్ రెడ్డి ఉన్నాడనే విషయం తెలుసుకొని కొద్దిసేపటి క్రితం, ఒక గంట సేపటి క్రితం పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలంతా అక్కడికి వెళ్ళి క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి వాహనాల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకొని వాళ్ళను బయటికి పంపించడం జరిగింది. అదే సమయంలో కౌశిక్ రెడ్డి కూడా లోపలనే బంధించి గొడవ లేకుండా చూడడం జరిగింది. అయితే బీజేపీ నాయకులు కార్యకర్తలు కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ వాటిని ఖండిస్తూ ఏదైతే దాడికి ప్రయత్నం చేశారో సో దానికి బదులుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా, బీఆర్ఎస్ సంబంధించి పార్టీకి సంబంధించిన నాయకులు కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడానికి బయలుదేరారు. సో ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్య, రెండు పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం అట్లాగే ఘర్షణ చెలరేయకుండా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది. కరీంనగర్లో ప్రస్తుతం హైటెన్షన్ కొనసాగుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి మీద, కేంద్ర మంత్రి మీద ఇట్లాంటి కామెంట్స్ ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి చేశారో, కౌశిక్ రెడ్డి కావాలనే కామెంట్ చేశారు, కావాలనే రెచ్చగొట్టే విధంగా, దాడికి పురిగొల్పే విధంగా నేను కామెంట్స్ కావాలని చేశారు. ఆ వీడియోలు కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ చేసిందనే విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మనం గతంలో కనుక చూస్తే అనేక సందర్భాల్లో పాడి కౌశిక్ రెడ్డి ఇట్లాంటి వివాదాలకు, సో గతంలో అరికపూడి గాంధీ విషయంలో కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి రెచ్చగొట్టే విషయం కావచ్చు, అట్లాగే కరీంనగర్ ఏదైతే సమీక్ష సమావేశం ఉందో, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశంలో సంజయ్ ఎవరైతే పార్టీ మారాలని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంజయ్ని నిలదీసి నువ్వు ఏ పార్టీ అంటూ ఆయనతో అనుచితంగా ప్రవర్తించడం, అట్లాగే గతంలో ఉన్నటువంటి గవర్నర్ను కించపరుస్తూ మాట్లాడడం, అట్లాగే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను దూషిస్తూ వాళ్ళను వివిధ ఆరోపణలు రావడం, అట్లాగే అనేక రకాలుగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా, రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కనీసం ముఖ్యమంత్రి అనే విచక్షణ లేకుండా ఆయన మీద కూడా తీవ్ర స్థాయిలో గతంలో వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు కనుక చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మా ఫోన్లను ప్రైవేట్ ఏజెన్సీతో ట్యాప్ చేయిస్తున్నారు, ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత మైహోం పూజాకి ఎందుకు పోతూ ఉన్నారు, ఎవరిని కలుస్తూ ఉన్నారు ఏంటి అనేది మాకు కూడా తెలుసు, ఇట్లాంటి అన్ని కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు. దీనికి సంబంధించి అనేక కేసులు ఆయన మీద నమోదయ్యాయి. కేసులు నమోదైనా ఎప్పుడు వివాదాలతోనే తెర మీద ఉండే నాయకుడిగా కౌశిక్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనకు పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఫ్యామిలీతో సహా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి గెలిచారన్న ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. నాకు కనుక ఓటేసి గెలిపించకపోతే నేను నా ఫ్యామిలీ చనిపోతామని ఆయన కూతురు ఆయన భార్యతో కలిసి చేసినటువంటి వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర కొడుతూనే ఉంటుంది. అంటే ఆయన మొదటి నుంచి వివాదాలను కోరి వివాదాల ద్వారానే ఎప్పుడు తెర మీద ఉండాలి, ఎప్పుడు మీడియాలో ఉండాలనే
ఆ విధంగా ఆయనకు స్థాయికి మించి ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అనే ఆ స్థాయికి మించి అంటే నేరుగా సీఎంతో ఢీకొనడం, నేరుగా కేంద్ర మంత్రితో ఢీకొనడం, నేరుగా సీఎంని తిట్టడం, నేరుగా కేంద్ర మంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వివాదాలకు కోరి తెచ్చుకుంటాడనే ఆరోపణలు కౌశిక్ రెడ్డి మీద కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ని కూడా ఢీకొంటే కావాలనే గొడవ అవుతుంది. ఈ గొడవ వల్ల హైటెన్షన్ నెలకొంటుంది కరీంనగర్లో. సో రాష్ట్రం అంతా ఇటువైపు చూస్తుంది, కౌశిక్ రెడ్డి వైపు చూస్తుంది. కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలుస్తాడనే విధంగానే ఆయన ముందుగానే ఊహించి కామెంట్స్ చేశారా? మళ్ళీ ఎందుకు ఈ కామెంట్ చేశారు? కేంద్ర మంత్రి అసలు నిజానికి బండి సంజయ్ మీద ఎవరు అట్లాంటి కామెంట్స్ చేయరు, చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద అనుచిత కామెంట్స్, చాలా చిల్లర కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపు తిరిగేలా, మొత్తం రాష్ట్ర రాజకీయాలు మొత్తం కరీంనగర్ వైపు చూసేలా కరీంనగర్లో అయితే హైటెన్షన్ కొనసాగుతూ ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులను ప్రస్తుతానికి బీజేపీ క్యాంప్ ఆఫీస్ను ముట్టడించకుండా, క్యాంప్ ఆఫీసుపై దాడి చేయకుండా పోలీసులు అయితే వాళ్ళను ఎక్కడికక్కడ నిలువరించి అరెస్టు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, శాంతి భద్రతలను కాపాడంలో భాగంగా. సో కరీంనగర్లో అయితే హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్నది.